హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రశ్నలు వాటి యొక్క జవాబులు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, యుఎన్ సెక్రటరీ జనరల్ విపత్తు రిస్క్ తగ్గింపు కోసం ప్రత్యేక ప్రతినిధిగా ఏ భారతీయుడిని నియమించారు? ఆన్సర్ కమల్ కిషోర్. నెక్స్ట్ క్వశ్చన్, సౌరశక్తితో నడిచే ప్రత్యేకమైన నిఘా డ్రోన్ను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసార భారతి ప్రసార మరియు వ్యాప్తి కోసం షేర్డ్ ఆడియో విజువల్స్ ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది? ఆన్సర్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 ఇండెక్స్ ప్రకారం ఆసియాలో బిలియనీర్ల జాబితాలో ఏ దేశాన్ని వెనక్కు నెట్టి ముంబై టాప్లో నిలిచింది? ఆన్సర్ బీజింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వికసిత్ భారత్ 2047 కింద దేశీయ ఆర్థిక వ్యవస్థను ఎంత మొత్తానికి చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విజన్తో ముందుకెళ్తుంది? వికసిత్ భారత్ 2047 కింద దేశీయ ఆర్థిక వ్యవస్థను ఎంత మొత్తానికి చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విజన్తో ముందుకెళ్తుంది? ఆన్సర్ $30 ట్రిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం వ్యాపారుల నుండి 1650 టన్నుల ఉల్లిని ఏ దేశం కొనుగోలు చేస్తుంది? భారత ప్రభుత్వం వ్యాపారుల నుండి 1650 టన్నుల ఉల్లిని ఏ దేశం కొనుగోలు చేస్తుంది? ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, సంక్షేమం మానవతా కారణాల దిశగా అసాధారణమైన అంకితభావం ప్రదర్శించిన వ్యక్తులకు ఇచ్చే పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని ఈ ఏడాది ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా గారికి ఈ అవార్డు ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 విజేతగా నిలిచిన జట్టు ఏది? ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ విజేతగా నిలిచిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన ఉమెన్ దీప్తి శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, 6 ఏండ్ల వయసులోనే పోలియో బారిన పడి 72 ఏండ్ల పాటు ఇక ఇనుప యంత్రంలో జీవించిన అమెరికాకు చెందిన వ్యక్తి మార్చి 13న కన్నుమూశారు. పోలియో పాలుగా ప్రసిద్ధి చెందిన ఆయన అసలు పేరేంటి? ఆన్సర్ పాల్ అలెగ్జాండర్. నెక్స్ట్ క్వశ్చన్, 1984లో జనరల్ హాస్పిటల్ సిరీస్లో టెర్రీ బ్రాక్ పాత్రలో ప్రేక్షకుల ఆదరణ పొందిన హాలీవుడ్ నటి ఒకరు మార్చి 12న మరణించారు. ఆమె పేరు? ఆన్సర్ రాబిన్ బెర్నార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ ప్రభుత్వం తమ దేశంలో ఏ నగరాన్ని పర్యాటక రాజధానిగా ప్రకటించింది? ఆన్సర్ పొఖారా నగరం. నెక్స్ట్ క్వశ్చన్, 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించిన భారీ నిర్మాణంగా నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ సేఫ్టీ అవార్డు ఏ కట్టడానికి లభించింది? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. నెక్స్ట్ క్వశ్చన్, దేశ రాజధాని ఢిల్లీలో టిబెటన్ వంటకం మోమోలకు ప్రసిద్ధి చెందిన దుకాణం ట్రేడ్ మార్క్ విషయం ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఆ దుకాణం ఏది? ఆన్సర్
డోల్మా ఆంటీ మోమో స్టాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత ఈశాన్య సరిహద్దు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే పొడవైన 2 సొరంగాల టన్నెల్ మార్గం ప్రారంభమైంది. దాని పేరేంటి? ఆన్సర్ సేలా కనుమ సొరంగ మార్గం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలమైంది? స్పేస్ 1 సంస్థ నిర్మించిన కైరోస్ అనే రాకెట్ విఫలమైంది. ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దేవేంద్ర జజారియా ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ జావెలిన్ త్రో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొదటి మహిళా షిప్ సర్వేయర్ ఎవరు? మొదటి మహిళా షిప్ సర్వేయర్ ఎవరు? ఆన్సర్ పూజా చదోత్. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాహుల్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఈ క్రింది ఏ భారతీయ శాస్త్రవేత్త పేరుని ఒక ఆస్ట్రాయిడ్కి పెట్టింది? ఆన్సర్ జయంత్ మూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. కనుక అభ్యర్థులు గమనించి సిద్ధపడవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ఇక్కడ సరైనవి గుర్తించమని అడిగాడు. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ ఇంద్రావతి. ఆపరేషన్ గంగా ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి, ఆపరేషన్ గరుడ డ్రగ్స్ అక్రమ రవాణా అరికట్టడానికి, ఆపరేషన్ కావేరి సుడాన్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి, ఆపరేషన్ ఇంద్రావతి భారతీయ పౌరులను హైతీ నుంచి డొమినికన్ రిపబ్లిక్కు తీసుకురావడానికి. ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే, అనగా 4th ఆప్షన్ అనేది సరైనది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసింది. ఈ స్కోర్ ఎస్ఆర్హెచ్ వారు ఎంఐపై నమోదు చేశారు. గతంలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద ఉండేది. ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి కనుక మనం చూస్తే 3rd ఆప్షన్ అనేది, అనగా ఇక్కడున్నవన్నీ, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, సోనం వాంగ్చుక్ ఇటీవల తన నిరాహార దీక్షను ముగించారు. కాగా ఇతను ఏ కేంద్రపాలిత రాష్ట్రాన్ని పూర్తి రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు? ఆన్సర్ లడఖ్. నెక్స్ట్ క్వశ్చన్, 900 ఏళ్ల క్రితం కళ్యాణి చాళుక్యుల రాజు తెలపాత్రి కన్నడంలో వేయించిన శాసనం ఇటీవల ఎక్కడ బయటపడింది? ఆన్సర్ మహబూబ్ నగర్, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగిన ప్రపంచ కబడ్డీ దినోత్సవం సందర్భంగా భారత్ నుండి 128 మంది క్రీడాకారులు పాల్గొని గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించింది. కాగా కబడ్డీ దినోత్సవం ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ పంచాకులలోని తౌదేవి లాల్ ఇండోర్ స్టేడియం, హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, NFTNYC అనే సంస్థ ఆన్లైన్లో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో తెలంగాణ ఏ జిల్లాలకు చెందిన డాక్టర్ అరుణ్ కుమార్ ఎంపికయ్యారు? ఆన్సర్ జోగులాంబ గద్వాల జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 2024లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారంలో ఉన్న ఆలయం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, దుబాయ్లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో
మైనపు విగ్రహాన్ని పొందిన మొట్టమొదటి దక్షిణ భారతదేశ నటుడు? ఆన్సర్ అల్లు అర్జున్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని స్థాపించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి బ్యాటరీ శక్తి నిల్వ గిగా ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు గుడ్ ఎనఫ్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2024 విజేత ఎవరు? ఆన్సర్ కార్లోసన్ సైన్స్. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని ప్రశ్నలు, వాటి జవాబులు. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.